ఏమి జవాన్కి ఇవ్వచ్చు కదా కప్పు, లేకుంటే ఇమ్మాన్యుల్కి ఇవ్వచ్చు కదా కప్పు, లేకుంటే నాకు నచ్చలేదు. నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. నీకు ఇస్తాడు మాట్లాడు, నేనేమన్నాను. బయటకు వస్తున్నాడు అంట కదా. లాస్ట్ టైం కూడా నిఖిల్ గౌడకి ఇచ్చారు కన్నడిగా కప్పు. కన్నడిగాస్ మన తెలుగు వాళ్ళు ఎంతగా దూషిస్తున్నారు వీళ్ళకి తెలుసా? తెలుగు వాళ్ళకి మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ రిలీజ్ అయితే బెంగళూరులో పోస్టర్లు చింపేసి సినిమా రిలీజ్ని ఆపేశారు. తర్వాత నిన్నగాక మొన్న బళ్ళారిలో మీరు చూశారు. బళ్ళారి ఇంతకుముందు మన ఆంధ్రాలో అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉండేది. 1953 తర్వాత కర్ణాటకలో కలిపేశారు. అక్కడ బోర్డులు ఎప్పుడుండో తెలుగులో బట్టల షాపుల దగ్గర, బంగాళ షాపుల దగ్గర బోర్డులు ఉండేవి. తెలుగులో ఉండేవి, కన్నడలో ఉండేవి, హిందీలో ఉండేవి, ఇంగ్లీష్లో ఉండేవి. అన్ని భాషలు వదిలేసి తెలుగు బోర్డులు ఎందుకు పగలగొడుతున్నారు? కన్నడ మినిస్టర్ ఒకటి అంటాడు, బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటిలో తెలుగు వాళ్ళే నిండిపోయినారు, తెలుగు వాళ్ళు ఇక్కడ నుండి పంపించేయండి అని. మరి మీ వాళ్ళు మా ఇండస్ట్రీలో లేరా? ఫిలిం ఇండస్ట్రీలో లేరా? ఫిలిం ఇండస్ట్రీలో ఆ రోజుల్లో షావుకారు జానీ గారు, అలాగే బి సరోజదేవి గారు, వీళ్ళందరూ ఎవరు? ఇంకా జమున గారు, వీళ్ళందరినీ టాప్ హీరోయిన్లు చేయలేదా? సౌందర్య గారు ఎవరండి? కన్నడిగా కదా. సౌందర్యతో పాటు మా తెలుగు వాళ్ళు రోజా రంభ ఉన్నగా 4 పక్కన పెట్టి సౌందర్యాన్ని నెంబర్ 1 చేసాం. ఈ మధ్యకాలంలో అనుష్క శెట్టి కావచ్చు, ఇంకా రష్మిక మందాన కావచ్చు, అందరూ వాళ్ళే నెంబర్ 1లో. మనం తెలుగు వాళ్ళు నిజంగా గుండెల్లో పెట్టుకుంటాం, తల మీద పెట్టుకుంటాం. కానీ వాళ్ళు ఏంటి అట్లా మాట్లాడుతున్నారు? నాకు తెలియక అడుగుతున్నాను. దేవగౌడ ప్రధాని ఎలాగయ్యాడండి? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ రోజుల్లో మెజార్టీ ఉంది దేవగౌడకి. ఏమైనా 96లో మనమందరం సౌత్ ఇండియన్స్, ద్రవిడియన్స్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి బాగా కృషి చేశారు. లేకపోతే ఆ పోస్ట్ని ములాయం సింగ్ యాదవ్ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, లేకపోతే జ్యోతి బసు కానీ వెళ్ళిపోవాల్సింది ఆ సీటు. కానీ చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడి అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్లో దేవగౌడ గారిని కూర్చోబెట్టారు. ఎందుకని? అందరం సౌత్ ఇండియన్స్, కన్నడిగాస్, తెలుగు వాళ్ళంటే ద్రవిడియన్ ఫ్యామిలీ, శివభక్తులము, హిందువులము అన్నీ సపోర్ట్ చేశారు. మనం అంత ప్రేమ కురిపిస్తుంటే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అందుకే నాకు ఇష్టం లేదు. మెయిన్లీ మన తెలుగు వాళ్ళు గెలవాలి. ఎందుకంటే తెలుగు సినిమా అనుకోండి, అది పాన్ ఇండియా, అన్ని భాషల వాళ్ళు ఉండొచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, హాలీవుడ్, ఇంగ్లీష్ నుండి కూడా తీసుకురావచ్చు. ఈ మధ్య తీసుకొస్తారు కదా హాలీవుడ్ నుండి, నో ప్రాబ్లం. కానీ తెలుగు బిగ్ బాస్ అని పేరు పెట్టారు కాబట్టి తెలుగు వాళ్ళే ఉండాలి, తెలుగు వాళ్ళే విన్ అవ్వాలి. మహిళలు అవ్వాలని నేను బాగా ఫైట్ చేశాను. మహిళలు అందరినీ బయటకు వచ్చేసారు. దమ్ము శ్రీజ ఎంత బాగా ఆడిందండి ఆమె కంఠం, కొంచెం కంఠం. తర్వాత దువ్వాడ మాధురి, ఆమె చూస్తే నాకు ఒక పోలం దేవి, ఒక ఇందిరాగాంధీ, ఒక జయలలిత సీఎం పుట్టుకొచ్చేవారు. అంత పోరాట పటిమ, అన్నింటినీ నిలదీసేది గట్టిగా ఆమెను బయటకు పంపించారు. ప్రీతి చౌదరి ఎంత అందగట్టండి. అసలు మగవాళ్ళందరూ ఆమె వీడియోనే చూస్తారు నైట్ టైం పడుకునే ముందు. ఒక రంభ, ఒక ఊర్వశి, ఒక మేనక, ఒక అప్సర, ఒక మోనాలిసా, ఒక ఐశ్వర్య, ఇలాగ అందగత్త ఆమె. మంచి ఆర్టిస్ట్ కూడా ఆమె ఒక యాంకర్గా సక్సెస్ అయ్యింది, ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా సక్సెస్ అయింది, ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా, తెలుగు తమిళ సినిమాలు యాక్ట్ చేసింది. ఎక్కడున్న బంగారం ఆమె. ఖమ్మం అమ్మాయి, ఖమ్మం. సో ఆమెను ఎందుకు బయటికి పంపించారండి? ఆమెకి ఎక్కువ ఓటింగ్ ఉందా, సంజనకి ఎక్కువ ఓటింగ్ ఉందా అని నేను అడుగుతున్నాను నాగార్జున గారు. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఓటింగ్ ఫాలో అవుతున్నారంట? అసలు ఫాలో అవ్వలేదు. ఫాలో అయితే అప్పట్లో అభిజిత్ గెలవడు కదా. నీ ఫ్రెండ్ ఇమ్ము బయటికి వస్తున్నాడు ఈ వారం. రాకూడదు, ఆయన విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎమ్మెల్యేని. ఎందుకంటే పాపం ఆయన ఒక కింద నుంచి పైకి వచ్చింది వ్యక్తి. ఆయన తనుజ పేరే ఉందని విన్నాను, మరి చూడాలి. మరి తనుజనే బాగా ఆడుతుంది కదా. అసలు ఆడడం లేదు, ఫేక్ అంతా, డమ్మీ క్యాండిడేట్ అంతా. చాలా పాలిటిక్స్ కుట్రలు చేస్తుంది ఆమె గెలవడం నాకైతే ఇష్టం లేదు. తెలుగు వాళ్ళు రావాలని తెలుగు వాడిగా నేను తెలుగు వాళ్ళే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం బిగ్ బాస్ 8లో కన్నడిగా ఇచ్చారు నిఖిల్ గౌడకి, అజిట్ మహమూడ్కి, డాక్టర్ కృష్ణబాబుకి ఇవ్వలేదు. అప్పుడు కూడా బాధపడ్డాను. మహిళలకు ఎందుకంటే ఇవ్వలేదు విన్ను? అప్పట్లో శ్రీముఖికి సెకండ్ ప్లేస్తో ఆపేశారు. ఆమె విన్ అవ్వాల్సింది అప్పట్లో. తర్వాత గీతా మాధురి గారు సింగర్, ఆమె కూడా ఎంత హై పిచ్లో ఆడింది, ఆమెను కూడా దించేశారు. ఇప్పుడు ఈమె కూడా వస్తుంది అనుకున్నారు, రీతు చౌదరి కానీ ఎవరైనా కానీ. మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదండి మీరు? అంత వివక్ష మహిళలంటే. తనుజ కూడా ఒక మహిళ అంటే మన మహిళ కాదు కదా. తెలుగు సినిమా అయితే నేను అడగనండి. సినిమా అయితే కన్నడ, మలయాళం, తమిళ్, లేకపోతే బెంగాలీ, మరాఠీ నేను క్వశ్చన్ చేయను. ఇది తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు వాళ్ళే ఉండాలి. మరి కన్నడ బిగ్ బాస్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారా నేను అడుగుతున్నాను. మీరు ప్రజలందరూ అర్థం చేసుకోవాలండి. నేను కన్నడ గారి కోసం ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే, మన మీద వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తున్నారో నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో కానీ, బళ్ళారిలో మన తెలుగు బోర్డులు కొట్టడం కానీ, లేకపోతే అక్కడ కర్ణాటక ఐటీ మినిస్టర్ గారు మన తెలుగు వాళ్ళందరూ వెళ్ళిపోవాలని అనడం కానీ, వాళ్ళు అట్లా అనేటప్పుడు మనం ఎందుకు వాళ్ళని ఎత్తి మీద పెట్టుకోవాలి?
వాళ్ళు మనల్ని ఎత్తి మీద పెట్టుకుంటే మనం పెట్టుకుందామండి, తప్పలేదు. మరి నాగార్జున గారు ఎందుకు అంత హైప్ చేస్తున్నారు ఆ పిల్లకి? ఏమో మరి మా టీవీలో ఉన్న వాళ్ళే ఆయనకి అందరు కూడా ఎవరో దత్తపుత్రులు అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు కాదేమో. నిజంగా జవాన్ కూడా హ్యాట్సాప్ అండి, చాలా బాగా ఆడుతున్నాడు. అసలు రీతు చౌదరి ఒక మంచి ఆర్టిస్ట్ అందరికీ తెలుసు. ఆమె ఒక ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు, ముందే ప్రూవ్ అయింది. కాబట్టి ఇంకొక ఇద్దరు ఆర్టిస్టులు బయటకు తీసుకొచ్చింది. ఇద్దరు బాయ్స్ లో ఉన్న అగ్గిని హీట్ బయటకు తెచ్చింది. అదే పవన్ కళ్యాణ్ అండ్ డీమ్యాన్ పవన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ డీమ్యాన్ పవన్. ఈమె లేకపోతే వాళ్ళు మట్టి మొత్తంలాగా ఉండేవారు స్టార్టింగ్ లో.